Hi everyone, welcome to Tara Junior and Degree College, Mummuduvaram. First of all, thank you so much for joining this session. Today's session is very special because ఈరోజు నేను మీతో షేర్ చేయబోయేది ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు, ఇట్స్ ఏ సక్సెస్ ఫార్ములా. ఈ ఫార్ములాని స్టూడెంట్స్, జాబ్ సీకర్స్ ఆర్ ఎనీవన్ హూ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ ఫాలో చేస్తే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో పాజిటివ్ చేంజ్ వస్తుంది. డియర్ స్టూడెంట్స్, మనలో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి, కానీ డ్రీమ్స్ని రియాలిటీగా మార్చేది లక్ కాదు, మన డిసిషన్స్, డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్క్. ఈరోజు మనం 5 పవర్ఫుల్ సక్సెస్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ షూర్ ఈ క్లాస్ కంప్లీట్ అయ్యే సమయానికి మీ ఆలోచనలో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. సో ఆర్ యు రెడీ? That's the spirit. Let's start our journey towards success. Students, నేను మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీ జీవితంలో సక్సెస్ కావాలని ఎంతమందికి ఉంది? వెరీ గుడ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది లక్ వల్ల రాదు, సక్సెస్ అనేది మ్యాజిక్ కూడా కాదు. సక్సెస్ అనేది మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి హ్యాబిట్స్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. అందరూ ఒక పేపర్ తీసుకోండి. తీసుకున్నారా? ఆ పేపర్ మీద మీ డ్రీమ్ ఏంటో ఒక లైన్లో రాయండి. ఎగ్జాంపుల్, డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, టీచర్ అనో, బ్యాంక్ ఎంప్లాయీ అనో, ఎనీ గవర్నమెంట్ జాబ్ అనో, ఏదైనా సరే. ఇట్స్ యువర్ డ్రీమ్, రైట్ ఇట్ ఆన్. వెరీ గుడ్. ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ క్లాస్ చివరిలో ఆ పేపర్కి న్యూ మీనింగ్ వస్తుంది. ఓకే, ఇక సక్సెస్ ఫార్ములాలో ఉన్నటువంటి ఫస్ట్ రూల్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రూల్ వచ్చి క్లియర్ గోల్. సక్సెస్ ఫార్ములాలో ఉన్నటువంటి ఫస్ట్ రూల్ క్లియర్ గోల్. డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీకు గూగుల్ మ్యాప్స్ తెలిసే ఉంటుంది, తెలుసు కదా? గుడ్, వెరీ గుడ్. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి డెస్టినేషన్ ఎంటర్ చేయకుండా జర్నీ స్టార్ట్ చేస్తారా? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి డెస్టినేషన్ ఎంటర్ చేయకుండా జర్నీ స్టార్ట్ చేస్తారా? చేయగలమా? నెవర్, నాట్ ఏ ఇంపాసిబుల్. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా జర్నీ ఎలా చేస్తావు? చేయలేం. ఎగ్జాక్ట్లీ లైఫ్ కూడా అంతే. డెస్టినేషన్ లేకపోతే జర్నీ కన్ఫ్యూజ్ అవుతుంది, గోల్ లేకపోతే లైఫ్ కూడా అలానే ఉంటుంది. గోల్ లేకపోతే లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో టుడేస్ ఫస్ట్ సక్సెస్ ఫార్ములా ఈజ్ క్లియర్ గోల్. స్పష్టమైనటువంటి ఒక లక్ష్యం ఉండాలి మనకి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, కాబట్టి మనం ఎలా ప్రయాణించాలో ఇప్పుడు తెలుసుకుంటాం. కొన్ని రియల్ లైఫ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక డ్రీమ్ ఉండేది. అలానే సచిన్ టెండూల్కర్కి కూడా ఒక గోల్ ఉండేది. పివి సింధుకి ఒక విజన్ ఉండేది. వాళ్ళు ముందుగా గోల్ డిసైడ్ చేసుకున్నారు, తర్వాత దానికోసం హార్డ్ వర్క్ చేశారు. సక్సెస్ ముందు రాలేదు, గోల్ ముందుకు వచ్చింది. ఓకే, ఇంకొక యాక్టివిటీ చేద్దాం. ఇప్పుడు అందరూ ఒక 10 seconds కళ్ళు మూసుకోండి. మీ డ్రీమ్ ఇప్పటికే నిజమైందని ఊహించుకోండి.
మీ పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మీ టీచర్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మీరు స్టేజ్ మీద సక్సెస్ పోస్టింగ్ ఆర్డర్ తీసుకుంటున్నారు. ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తున్నారు కదా, చేయండి. నౌ ఓపెన్ యువర్ ఐస్. డియర్ స్టూడెంట్స్, ఆ డ్రీమ్ నిజం అవ్వాలంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. నాట్ టుమారో, టుడే ఫస్ట్. ఓకే, యువర్ ఫ్యూచర్ ఈజ్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే, నాట్ టుమారో. డిసిప్లైన్ అంటే ఏంటమ్మా? క్రమశిక్షణ అంటారు కదా. మరి క్రమశిక్షణ అంటే ఏంటి? క్రమశిక్షణ అంటే పాముగా కూర్చుని నోటి మీద వేలేసి పాముగా కూర్చోవడం. అంతేనా? అంతేనా? క్రమశిక్షణ అంటే నోటి మీద వేలేసుకుని కూర్చోవడమా, లేకపోతే నాకు భయపడి సైలెంట్గా ఉండడమా? క్రమశిక్షణ అంటే భయంతో వచ్చింది కాదు, సైలెంట్ మోడ్లో ఉండడం కాదు. నువ్వు క్రమంగా చదవడం, ఈ మోటివేషన్ క్లాస్ రోజు చూడకపోవచ్చు, కానీ క్రమశిక్షణ ఉన్నవాడు ఏదో ఒక రోజు విజయం సాధిస్తాడు. క్రమశిక్షణ క్రమంగా ఉండాలి. మనం చేసే పని సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. మనం చేసే పని అంటే రోజుకు 3 గంటలు చదువుతాడు ఒకడు. రోజుకు 3 గంటలు చదవడం ఇంపార్టెంటా? క్రమంగా రోజు ఒక ½ గంట చదవడం ఇంపార్టెంటా? ఏది తేలిగ్గా ఉండదు, మనకి తేలిగ్గా ఉండేది, ఈజీగా ఉండేది రోజు ఒక ½ గంట చదివినా ఎక్కువే. కానీ మనం అలా చదువుతాము, ఒక సిస్టమ్ ఉండదు, ఒక క్రమం ఉండదు. ఏం చదువుతాం? వారం రోజు చెప్పింది ఆదివారం చదవదు కదా, ఆదివారం చదివేసుకుంటాం. ఆదివారం చదివేదా అనుకుంటాం. లేదు, ఆదివారం కూడా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అవుతుందో అక్కడ చదువుతాం అనుకుంటాం. అంటే రోజు రోజుకి నీకు బరువు పెరిగిపోతుంది, సిలబస్లు అయిపోతున్నాయి. అప్పుడు ఒకేసారి చదవడం నాకు కష్టం. అంటే చాలా ఇన్స్టెంట్గా, చాలా క్రమంగా, క్రమబద్ధంగా చదువుకుంటూ వెళ్తే దాన్ని డిసిప్లైన్ అంటారు. క్రమం, సిస్టమేటిక్ ఉండడం, కాలేజీకి టైంకి రావడం అది క్రమం. టైంకి వచ్చిన ఒక యూనిఫామ్లో రావడం అది క్రమబద్ధం. ఇండిసిప్లైన్ ఉంటే క్రమబద్ధం కాదు. క్లాస్ చెప్తున్నప్పుడు లిసన్ ఫస్ట్, ఎల్ఎస్ఆర్ లిసన్ ఇంపార్టెంట్ అంటారు. వినడం ప్రయత్నించాలి. వినడంలోనే ఫెయిల్ అవుతావు. చెప్పేది వినాలి ఫస్ట్. ఇర్రెగ్యులర్స్గా ఉండకూడదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని, క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టీచర్ అవ్వచ్చు, లెక్చరర్ అవ్వచ్చు, మేడం అవ్వచ్చు, వాళ్ళని ముందు గౌరవించడం నేర్చుకోవాలి. అది డిసిప్లైన్. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం డిసిప్లైన్ కాదు. డిసిప్లైన్ ఉన్నవాడు ఖచ్చితంగా అది విజయాన్ని సాధించగలుగుతాడు, అది ప్రయత్నించగలుగుతాడు, అది అర్థం చేసుకోగలుగుతాడు. పెద్దల్ని గౌరవించడం, చిన్నల్ని గౌరవించడం, కాబట్టి ఇవన్నీ కూడా డిసిప్లైన్లో వస్తాయి, సిస్టమేటిక్గా. ఓకేనా? డిసిప్లైన్ అంటే అది. ఖచ్చితంగా మనం కాలేజీకి వచ్చిన తర్వాత టైం టు టైం రావడం, టైం టు టైం మీ పని చేసుకోవడం, ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వెళ్ళడం, దాంతో కూడా డిసిప్లైన్లో వస్తుంది. థర్డ్ వన్ టైం మేనేజ్మెంట్. క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్తాం, టైంని కూడా అలానే ఉపయోగించుకోవాలి. రోజులో 24 గంటలు అందరికి ఒకేలా ఉంటాయమ్మా? ఇక ఎక్కువ నాకు తక్కువ ఉంటాయా? రోజులో అందరికీ 24 hours. విజయం సాధించబడి ఎందుకు సాధిస్తున్నాడు? కానీ ఎందుకు విజయం సాధిస్తున్నాడు? కొంతమంది విజయం ఎందుకు సాధిస్తున్నారు?
వృధాగా వేస్ట్ చేయట్లేదు. రోజులో అందరికీ 24 గంటలే, తొందరగా ఇంటికి విజయం సాధిస్తున్నారు అంటే వాళ్ళు వినియోగించుకుంటున్నారు టైంని. మనం వినియోగించుకోవట్లేదు. వస్తున్నాం, డైలీ వెళ్ళిపోతున్నాం, టైం అంతా వేస్ట్ చేస్తున్నాం. అలా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశారో చూడండి. కనీసం ఇప్పుడైనా మారండి. ఈ మోటివేషన్ క్లాస్ తర్వాత మీ లైఫ్కి సంబంధించినటువంటి డిసిషన్స్ తీసుకోండి. ఈ భవిష్యత్తుని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంని యూటిలైజ్ చేసుకున్నవాడు క్రమబద్ధంగా డిసిప్లైన్ మెథడ్లో యూజ్ చేసుకున్నవాడు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. ఓకేనా? టైం వేస్ట్ చేయకూడదు, డిసిప్లైన్ ఉండాలి, ఇక్కడ ఒక గోల్ ఉండాలి. ఇక్కడ మనకి 3 రూల్స్ అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్. మీ ఆలోచన, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అంటే ఏం అవ్వాలనుకుంటున్నారో అదే అవుతారు. మీ జీవితంలో అదే అవుతారు. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ జీవితంలో అదే అవుతారు. అంటే ఈ ఆలోచన ఇంపార్టెంట్ అన్నమాట. మేము అనుకోవట్లేదు అందుకని నేను అవ్వట్లే, ఏదో అయిపోతుంది. ఎప్పుడు అనుకుంటాం అంటే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత, లేకపోతే ఆఫ్టర్ పీజీ తర్వాత టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడే ఇంటర్మీడియటే నీకు బేస్మెంట్ అన్నారు. ఇంటర్మీడియటే నీకు నిర్ణయం తీసుకోవాల్సింది. బేస్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పా. ఓకేనా? ఈ ఆలోచన చాలా అవసరం. మన ఆలోచన ఎలా అంటే నీ కోసం ఆలోచించుకున్న రోజు ఎప్పుడైనా ఉందా? ఒక విషయం చూద్దాం. అడ్వాన్స్ అనే వర్డ్ విన్నారా? అడ్వాన్స్ విన్నారు కదా? ముందుగా. అడ్వాన్స్ అనే వర్డ్ ఎవరెవరికి ఎక్కువ ఉపయోగించుంటారు మీరు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న విషయంలో అడ్వాన్స్ అనే వర్డ్ ఎక్కువ వాడరా? అది మనకు అవసరమా? ఎవరికి బర్త్డే చెప్తారు మీరు? ఎవరో సినిమా హీరో, లేకపోతే ఎవరో క్రికెట్ ప్లేయర్కి, లేకపోతే ఎవరో క్రికెట్కి. నీ లైఫ్ కోసం కాదు, ఆలోచించదు. అది ఎవరి బర్త్డేలో చేసుకుంటూ కూర్చుంటే ఈ బర్త్డే చేసుకోవడం గొప్పగా ఉందని దగ్గర నీ జీవితం కోసం ఎవరు ఆలోచించడు. ఈరోజు సమాజంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా సామాన్యుడే మాట్లాడవలసిన పరిస్థితి. ఈ బర్త్డే చేసి కూడా ఎవరో వచ్చి మాట్లాడు. సమాజం కోసం ఎప్పుడైనా మాట్లాడడం చూసారా? రాజకీయంగా ఏదైనా అమరం జరుగుతున్నా, రాజకీయంగా ఏదైనా గొడవలు జరుగుతున్నా పెద్ద వాళ్ళు వచ్చి మీ కోసం మాట్లాడడం చూసారా? ఎప్పుడు చూసారు? మాట్లాడరు. వాళ్ళు వాళ్ళ లైఫ్ కోసం ఆలోచించుకుంటారు. ఒక సినిమా తీసామా, కోట్లు సంపాదించామా, నువ్వేం చదివాడా? మన దగ్గర రూపాయలు ఉన్నా సరే అడిగేది అది బర్త్డే చేద్దాం, లేదంటే సినిమాలు చూడొద్దని అంటారే. అది జస్ట్ ఫర్ ఎంజాయ్, టైం పాస్ అవుతుంది. ఓకేనా? కానీ అన్నీ మన లైఫ్లో తీసుకొచ్చి మనం వాళ్ళకి బర్త్డే చేసేంత గొప్ప వాళ్ళు ఏమి కాదు. అలా పేదవాళ్ళు కాదు వాళ్ళకి బర్త్డే చేయడానికి. చూడండి, మీ లైఫ్ కోసం ఈ ఆలోచన ఉంటుందో లేదా ఆలోచించండి. అంటే మనం అదర్స్ కోసం ఆలోచిస్తున్నాం. టూర్ ప్లాన్ చేసుకున్నాం అనుకో, ముందుగా ఆలోచిస్తావు, అడ్వాన్స్గా ఆలోచిస్తావు. ఇంకో ఒక ఫంక్షన్ చేసుకున్నాం అనుకో, అడ్వాన్స్గా ఆలోచిస్తావు. నీ కోసం ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? నీ భవిష్యత్తు కోసం ఎప్పుడైనా ఆలోచించావా? నీ పేరెంట్ ఆలోచించాడు, లేదా నీకు చదువు చెప్పేవాడు ఆలోచించాడు. మేము ఆలోచిస్తే నీ లైఫ్ బాగుంటుందా? ఇంకా ఆలోచించుకుంటే నీ లైఫ్ బాగుంటుందా? ఒకసారి వినండి. మా ఇద్దరం ఆలోచించారు. పేరెంట్స్ మీకోసం ఆలోచిస్తారు, లేదా మేము ఆలోచిస్తాం. చదువు చెప్పేవారు మేము ఆలోచించి నేను సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి ఇలా చేయరు అలా చేయరు అంటాం. కానీ నువ్వు చెయ్యకపోతే నీ భవిష్యత్తు బాగుంటుందా? నేను చెప్పినంత మాత్రం బాగుంటుందా? ఎప్పుడు బాగుంటుంది? నువ్వు చేసినప్పుడే బాగుంటుంది, నువ్వు ఫాలో అయినప్పుడే బాగుంటుంది. కానీ మేము చెప్పం, నేను చెప్పను, మీ పేరెంట్స్ చెప్పరు. కానీ నువ్వు ఆలోచిస్తున్నావు నీ లైఫ్ కోసం, నీ భవిష్యత్తు కోసం నువ్వు కష్టపడుతున్నావు. నీ లైఫ్
బాగుంటుందా లేదా? బాగుంటుంది. అంటే నీ చేతిలోనే ఉంది. నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది. ఎగ్జాంపుల్, ఈ పేరెంట్స్ మేము కష్టపడినంత మాత్రం నీ లైఫ్ బాగోదు. నీవు కష్టపడితేనే నీ లైఫ్ బాగుంటుంది. థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజులో ఎలా ఉండాలనుకుంటున్నామో జీవితంలో కూడా అదే అవుతావు. ఆచరణలో పెట్టినప్పుడు ఓకేనా? పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆలోచన చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళ మీద వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి రోజులో ఒకసారి ప్రశ్నించుకో. రోజులో నేను నా కోసం ఎప్పుడైనా ఆలోచించానా, లేదా ఇతరుల కోసమే ఆలోచిస్తున్నానా? నువ్వు ప్రశ్నించుకుంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాక నీ కోసం నువ్వు ఆలోచించుకునే టైం ఉండదు, రోజు ఉండదు అన్నట్టు ఉంటుంది నీ పని. అంటే ఎప్పుడు ఇతరుల కోసమే మనం డిస్కస్ చేస్తాం, ఇతరుల కోసమే మనం మాట్లాడుకుంటాం, ఇతరుల కోసమే మనం డిస్కస్ చేస్తాం. నీ కోసం నువ్వు డిస్కస్ చేసుకునే రోజు ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే, లాస్ట్ వన్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. కష్టం అనేది ఒకరోజు కష్టపడితే సరిపోతుందా? కన్సిస్టెంట్ హార్డ్ వర్క్ అంటే రోజు కష్టపడ్డా, ప్రతిరోజు కష్టపడ్డా. వారానికి ఒక రోజు కాదు, నెలకు ఒక రోజు కాదు, సంవత్సరానికి 10 రోజులు కాదు. నువ్వు ప్రతిరోజు కష్టపడితేనే దానికి విలువ ఉంటుంది. నువ్వు విజయం వైపు ప్రయాణిస్తావు. ఒక కథ చెప్తా, చిన్న కథ. ఒక చిన్న బాలుడు వాళ్ళ తండ్రిని ఒక విషయం అడుగుతాడు. ఇలా ఏమనంటే, సో డాడీ, నేను విజయం ఎప్పుడు సాధిస్తాను డాడీ అంటాడు. డాడీ, విజయం నేను ఎప్పుడు సాధిస్తాను డాడీ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? ఒక రాడ్ అడ్డు వచ్చి పిల్లవాడికి ఇస్తాడు. ఈ రాడ్ మీద ప్రతిరోజు కొట్టుకు అంటాడు. ఆ రాడ్ని ప్రతిరోజు కొట్టమంటాడు. ఓకే డాడీ అని చెప్పేసి ప్రతిరోజు కొడతాడు. ఒకరోజు ఫైనల్లీ అది పగిలించింది. ఒకరోజు పగిలిపోతుంది. అప్పుడు ఆ తండ్రి అడుగుతాడు, డాడీ పగిలిపోయింది అంటాడు. ఇప్పుడు ఆ తండ్రి అడుగుతాడు, ప్రతిరోజు చేసావు కదా, అంటే లాస్ట్ చివరి దెబ్బ పట్టగానే పగిలింది, ఆ చివరి దెబ్బ వల్ల పగిలిందా అది, లేక రోజు కొట్టడం వల్ల, రోజు వదులు చేయడం వల్ల సాధించాడు దాన్ని? రోజు కొట్టడం వల్లే కదా అక్కడ పగిలింది చివరి దెబ్బకి. అంతేగాని నేను చివరి దెబ్బ కొట్టడం వల్లే, అంటే లాస్ట్ రోజు కష్టపడడం వల్లే విజయం వచ్చిందని కాదు. అక్కడ దాని అర్థం ఏంటి? రోజు కష్టపడితే ఖచ్చితంగా విజయం వస్తుంది కదా. నువ్వు రోజు కష్టపడు. కుమారుడికి మంచి అర్థాన్ని ఇచ్చాడన్నమాట. నువ్వు రోజు కష్టపడు, ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. లాస్ట్ ఒక దెబ్బకే విజయం రాదు, ఒక రోజుకే విజయం రాదు, ఒక నెలకే విజయం రాదు, ఒక సంవత్సరానికి కూడా విజయం రాదు. ఓకేనా? వాటిని రావచ్చు. అయినా సరే మనం నిరుత్సాహపడకూడదు. మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయాలి. మనం ఆ ప్రయత్నం చేయాలి. ఓకేనా? సో అదే చెప్పాడు. పడిపోవడం తప్పు కాదు, పడిపోయిన తర్వాత లేకపోవడమే తప్పు. పడిపోవడం తప్పు కాదు, ఫెయిల్ అవ్వడం తప్పు కాదు, మళ్ళీ రిలైజ్ అయ్యి మళ్ళీ చదవకపోవడమే తప్పు. ఓకేనా? తప్పులు చేయడం కామన్, ఆ తప్పు తెలుసుకోకపోవడమే పెద్ద తప్పు. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఈ రోజు నుంచి మనం ప్రతీక్ సార్ చెప్పింది ఫాలో అవుతాం. ప్రతీక్ సార్ ఏం చెప్పారు? నా లైఫ్ కోసం చెప్పారు. ఆయన వచ్చి ఏదో టైం పాస్కి ఆయన కోసం చెప్పి వెళ్ళలేదు, కాలేజీ కోసం కూడా చెప్పలేదు, నా భవిష్యత్తు కోసం, నా ఫ్యూచర్ కోసం చెప్పాడు ఆయన. అంటే నేను ఈ రోజు నుంచి, జస్ట్ ఈ క్షణం నుంచి నేను మారుతాను, విజయం వైపు ప్రయాణిస్తాను, నా భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటాను అని నువ్వు అది నా లాస్ట్లో చేద్దాం. ఇంకొకటి ఏంటంటే, నా భవిష్యత్తును నేనే ఫైనల్లీ నిర్మించుకుంటాను, నా భవిష్యత్తుని
నేనే నిర్మించుకుంటాను అని మీరు డిసైడ్ అవుతారు. ఈ మోటివేషన్ క్లాస్ ఈ ఫ్యూచర్ కోసం చెప్పాలి. ఫైనల్లీ ఏం డిసైడ్ చేసుకున్నారు మీరు? ఈరోజు నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, నేను ఏం అమ్మాలనుకుంటున్నాను ఒక గోల్ ఏర్పరచుకోండి. ఈ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, ఒక గోల్ ఏర్పరచుకోండి. ఆ గోల్ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని సాధించడానికి నేను ఏం చేయాలి, ఆ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో మీకు నేను తోడుంటా, కాలేజీ యాజమాన్యం తోడుంటారు, ఇంటి దగ్గర పేరెంట్స్ తోడుంటారు, సపోర్ట్గా మేమున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ ఫాలో అయినాడు 100% సక్సెస్ అవుతాం. ఓకేనా? ఈ భవిష్యత్తు ఈ రోజు నుంచే క్రమంగా మొదటి రోజు అవ్వాలి. ఈ భవిష్యత్తుని మార్చుకోవడం వల్ల మొదటి రోజు ఈ రోజే అవ్వాలి. ఈరోజే క్రమంగా సిస్టమేటిక్గా ఉండండి, డిసిప్లైన్గా ఉండండి, టైం యూటిలైజ్ చేసుకోండి, పాజిటివ్ వేలో థింక్ చేయండి, కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయండి, రోజు కష్టపడండి. మీకు 2 నెలల అయిన వచ్చి క్లాస్కి ఏం చెప్పాలో చాలా వరకు మాకు మీద అంతకంత అయ్యే ఉంటారు. మీరు ఏమన్నా చెప్పారా? క్వశ్చన్ ఇస్తారు. రోజు చదువుతున్నారా? ఇంటికి వెళ్ళి క్వశ్చన్ ఇస్తారు. నువ్వు పావుగంట చదివినా పర్లేదు, అరగంట చదివినా పర్లేదు, లేదా కనీసం ఒక 10 minutes చదివినా పర్లేదు. కూర్చోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ కూర్చి నేను చెప్పింది ఒకసారి చదవండి. ఒక్క రోజులో ఏది రాదు, రాకపోయినా వదిలేదని చెప్పాను నేను. ఆ క్వశ్చన్ రాదు. ఒకసారి చదివితే కొంతమంది రాదు, ఒకసారి చదివితే కొంతమంది వచ్చేస్తుంది. అది పక్కన పెట్టు, అదొకదా. మళ్ళీ చదవండి, ఖచ్చితంగా వచ్చే వరకు దాన్ని చదవండి. ఏదో ఒక రోజు వస్తుంది. రాదన్నారా? వదిలేస్తే రాదది. నాకు రావట్లేదు కదా అని చెప్పేసి వదిలేస్తే రాదది. చదువు, మళ్ళీ చదువు, మళ్ళీ చదువు. నువ్వు చదివే అది వచ్చే వరకు చదువు అంటే ఖచ్చితంగా వస్తుంది. వదిలేసి వెళ్ళిపోవడం వల్ల నీకు ఏమి రాదు. కొన్ని చదివినా పర్లేదు, పక్క చదివినా పర్లేదు, చదువు అది వచ్చే వరకు చదువు. ఖచ్చితంగా పాస్ అవుతావు, సక్సెస్ అవుతావు. ఇంటర్వ్యూలో అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రోజు కన్సిస్టెంట్గా ప్రతి రోజు నేను